ఇంతకు ముందు అలా ఉండేది అనమాట, బొంబాయి పెంకలు అంటాం. అది ఓల్డ్ మోడల్ ఉండేది, బట్ మొత్తం రెనోవేట్ చేసి రేకులేసి పెట్టిండు. సో అది న్యూ హౌస్. హర్ష, హోమ్ టూర్ చేస్తావా నువ్వు? హోమ్ టూర్ చేస్తావా? చెప్పు ఏమేమి ఉంది ఆడ లోపల, ఏముంది చెప్పు. భయం అవుతుంది కదా. ఇది ఓల్డ్ హౌస్. ఇదంతా ఒక హాల్ లా ఉండేది, ఒక చిన్న పార్టీషన్ రూమ్ ఉండేది. తాత అయితే ఇక్కడ పడుకుంటున్నాడు. ఇది అప్పట్లో వాష్రూమ్. అండ్ ఇది ఇక్కడ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ అనమాట. ఇక్కడ లైట్ ఉందా? సో ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే పొయ్యిళ్ళు ఇంకా లోపల ఉంటుంది, బట్ స్టిల్ ఇక్కడ ఉండేది. అక్కడ ఏంటంటే వర్షం పడ్డప్పుడు కానీ ఒకవేళ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట. సో ఇక్కడ వండినప్పుడు అమ్మమ్మ జొన్న రొట్టెలు చేసేది. మేము ఇలా ఆడుతూ ఉండేవాళ్ళం. ఆట అయిపోగానే వచ్చేసి ఇక్కడ అమ్మమ్మ వండుతూ ఉంటే అమ్మమ్మ ఒక్క చేతనే జొన్న రొట్టెలు చేస్తుండే, మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుండే. సో జొన్న రొట్టెలు చేసిన తర్వాత మేము అందరం ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం అనమాట. మొక్కజొన్నలు తెచ్చినా కూడా సో తీసుకొచ్చి ఇక్కడ వెయిట్ చేసుకునే వాళ్ళం అనమాట. వెయిట్ చేసుకుని అందరం ఇక్కడే కూర్చొని ఎక్కువ తినేవాళ్ళం. సో ఇంకా అంటే పొయ్యి ఇంట్లో అంత స్పేస్ ఉండేది కదా, సో ఇక్కడే చేసేవాళ్ళం. సో ఇది ఒక రూమ్. తర్వాత ఇక్కడికి వెళ్దాం. ఇది ఒకప్పుడు కిచెన్. ఇది ఎదిరిల్లు అంటాం, ఇది అర్రా. బేసిక్ గా ఇది అర్రా అంటాం. అర్రా అంటే స్టోరేజ్ రూమ్. అండ్ మనం వెళ్తుంది కిచెన్ లోకి. ఒకప్పుడు కిచెన్, ఇప్పుడు కాదు, వేరే కొంచెం చాలా మారిపోయింది. చూడొచ్చు దూలాలు ఉన్నాయి చూడండి. సో వీటి మీద రేకులు వేసేసారు అనమాట. పెంకలు, మన్ను పడుతుంది, వర్షం పడ్డప్పుడు ఉరుస్తుంది, అందరి రిపేర్లు అన్ని ఎక్కువ అనేసి సో దీన్ని రేకులు చేసిండు. అండ్ ఇది ఏం రూమ్? ఇది ఎదిరిల్లు అంటాం వర్ష. ఒకప్పుడు అమ్మమ్మకి బెడ్రూమ్ ఇది. సో దేవుని ఇంట్లో పూజలు చేసుకోవడం అండ్ ఎదురింట్లో పడుకోవడం, ఏదైనా స్పెషల్ గా ఏదైనా చేసినా కూడా దేవునికి ఏం సంబంధించింది ఏం చేసినా కూడా ఎదురింట్లోనే ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఈ స్పేస్ ఉంది చూడండి, ఈ స్పేస్ దూలం దగ్గర నాకు మామకి ఫేవరెట్ అనమాట. నేను కూర్చుంటే మామ వచ్చి లేపేసేవాడు, మామ కూర్చుంటే నేను ఆ ప్లేస్ కోసం గొడవ పడేవాడిని. అండ్ ఇది ఇక్కడ గచ్చు ఉండేది పెద్దది, అది మొత్తం క్లోజ్ చేసి చిన్నగా చేశారు. అది చూపిద్దాముండు. దేవుని ఇల్లు. సో ఇది దేవుని ఇల్లు. ఒకప్పుడు దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు ఉండేవి, పూజలు చేసుకొని ఇక్కడ నుంచి మోస్ట్లీ అమ్మమ్మ ఎక్కువ చేసేది, తర్వాత ఆంటీ చిన్న ఆంటీ చేసింది. సో ఒకప్పుడు ఇది దేవుని ఇల్లు. సో మన హైట్ కి అసలు సరిపోయేవి అన్ని, చాలా ఒంగి ఎట్లా అల్లి అంటే నెత్తి పాట్ మాటది. అండ్ ఇది హెదరిల్లు. ఒకప్పుడు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఉండేది, ఇవి పట్టవు. సో వీటిని లేపి పెట్టేవాళ్ళం అనమాట. ఇదా? ఇది పెట్టారు. సో ఇది చెప్పాను కదా అర్రా. అర్రా అంటే ఏంటి? స్టోరేజ్ రూమ్. సో ఇప్పుడు కూడా బేసిక్ అట్లా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇల్లు మొత్తం స్టోరేజ్ రూమ్ అయిపోయింది. ఒకప్పుడు ఇది ఒక చిన్న అర్ర ఉండేది, దీంట్లోనే అన్ని స్టోరేజ్ చేసేవాళ్ళు, బట్ ఇల్లు మొత్తం స్టోరేజ్ అయిపోయింది ఇప్పుడు. ఇది గచ్చు. ఇక్కడ టీవీ ఉండేది ఫస్ట్లో, ఇక్కడ ఉండేది. అండ్ తర్వాత కొన్ని రోజులకి కొంచెం పెద్ద టీవీ వచ్చిన తర్వాత అక్కడ టీవీ చేంజ్ అయింది. అండ్ దిస్ ఇస్ అ ఫేవరెట్ స్పాట్ అనమాట, ఈ స్పాట్స్ పర్టికులర్గా. ఎందుకంటే ఈ పైన అంతా ఓపెన్ ఉండేది. సో ఏంటంటే ఈ పైన అంతా ఇట్లా ఓపెన్ ఉంది. సో ఇక్కడ రేకులే ఉండే, స్టార్టింగ్ నుంచి కూడా రేకులే ఉండే. అది పెంకుటిల్లు ఉండే. సో ఈ మధ్యలో గ్యాప్ ఉంటుండే. సో వర్షం పడ్డప్పుడు టీవీ ఇక్కడ ఉండేది కదా. సో వర్షం పడ్డప్పుడు మొక్కజొన్నలు అవన్నీ తినుకుంటూ అక్కడ కూర్చోవడం. ఎందుకు ఫేవరెట్ స్పాట్ అంటే అక్కడ నుంచి టీవీ కనిపిస్తుంది, అక్కడ నుంచి కిచెన్ కనిపిస్తుంటది. అండ్ అక్కడ మిడిల్ ఏరియా అనమాట. అండ్ కూర్చోడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. సో దిస్ వాజ్ ద ఫేవరెట్ స్పాట్ ఫర్ నాకు అండ్ మామకి. సో ఇది ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట. థ్యాంక్ గాడ్ ఇల్లు కూల్చలేదు. సో ఫోన్ పట్టుకోలేదండి, నేను పెడతా. రికార్డ్ అవుతుంది, గట్టిగా పట్టుకో. చెప్పు ఇప్పుడు చెప్పు. నేను చిన్నప్పుడు అసలు ఎలా అంటే, ఇప్పుడు ఇది డోర్ ఉంది కదా, లోపల ఎదిరిల్లు అని చెప్పినా కదా, ఎదిరింట్లో పడుకున్నప్పుడు డోర్స్ అందులో నుంచి చూసిన ఒక దృశ్యం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఏమైందంటే, సో ఇప్పుడు అక్కడ బర్రెలు ఉన్నాయి కదా, సో ఇది ఏదైతే స్పాట్ ఉందో ఈ ఏరియా అంతా కొట్టం ఉండేది మిడిల్ వరకు. సో ఎవరో తెలీదు, నైట్లో వచ్చేసి బర్రెలు, ఎద్దులు అన్నీ ఉన్నాయి, కొట్టడానికి నిప్పు అంటించారు అనమాట. సో ఆ నిప్పుల్లో
సో అప్పటికి మామ లేచి అది అరుస్తున్నారు. ఆ అరుపులకి లేచిన నేను లేచి ఎదురింట్లోంచి చూస్తే ఈ డోర్ గ్యాప్లోంచి నాకు మంటలు కనిపించినాయి అనమాట. లేదంటే ఈ డోర్లోంచో ఆ డోర్ నుంచో గ్యాప్లోంచి మంటలు కనిపిస్తాయి. ఏంట్రా మంటలు అనేసి బయటకు వచ్చి చూస్తే కొట్టం కాలిపోయి ఉండే. సో ఆ మామ ఇమీడియట్గా బర్లను ఎద్దులను అన్నింటినీ వదిలేసి కొన్ని తెంపుకొని వెళ్ళిపోయి ఉండే ఆ మంటకి. వాటిని కొట్టేసిన తర్వాత ఆర్పడానికి ట్రై చేసినాం కానీ అది ఇంపాసిబుల్. సో కొట్టం కదా మొత్తం గడ్డి ఉంటుంది, గడ్డితో కట్టినాయి అది. అండ్ ఒకప్పుడైతే ఏంటంటే ఆ కొట్టం కప్పడానికి దాన్ని రిపేర్ చేయడానికి తాత ఎక్కి చేస్తూ ఉండేవాడు అనమాట, దాని పైకి ఎక్కి. సో తాతకి హెల్ప్ చేసేవాళ్ళం. అట్లా మేము కొట్ట మీదకి ఎక్కి కూడా ఎట్లా అంటే గడ్డిని పరచడం, అవి ఇవి పరిచి చేయడం ఇప్పుడు అలా ఉండేది. ఆయన తాత కూడా ఆయన సిగరెట్లు ఆయనే చుట్టలు కట్టుకునేవాడు, ఆయనే ప్రిపేర్ చేసుకునేవాడు. అక్క బాల్యం అంతా ఇక్కడే జరిగింది అనమాట. మ్యాక్సిమం నేను ఒక్కని అమ్మ నాన్నల దగ్గర ఉండేవాడిని అండ్ అక్క ఇక్కడే ఉండేది. సో ఒక ఫోటో ఉంది, అక్క ఇక్కడ కూర్చొని అలిగి కూర్చుంటది. అలిగి కూర్చున్న ఫోటో ఒకటి ఉంది, కుదిరితే ఆ ఫోటో చూపిస్తే ఎప్పుడైనా. ఒక చిన్న దారి ఉండేది, బాగుండేది. అదే అందులో ఎందుకు నడుస్తున్నావు, ఏమైనా ఉంటాయి అందులో? ఇట్స్ బీన్ ఇయర్స్ కదా, చాలా చేంజెస్ అయితే అయినాయి, చాలా బాగుండేది అప్పుడు. సో దిస్ ఇస్ ద టూ. ఏ హాలిడే వచ్చినా ఏమొచ్చినా ఇక్కడికి వచ్చేవాడిని కాబట్టి నాకు ఎక్కువ మెమరీస్ ఇక్కడే ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద న్యూ హౌస్. ఇగో వద్దా ఇంట్లోకి వెళ్తున్నాను. ఆది నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు నీకు వాడితే, ఇక నేను రికార్డ్ చేస్తున్నాను, అమ్మకి చూపిస్తా. ఆది తీసుకోవద్దని చెప్పి చూపిస్తాను నేను. ఎక్కడ పోతున్నావు, ఎక్కడ వెళ్తున్నావు? ఏం పిల్లి? దా ఇంట్లోకి రా. చెప్పిన మాట అస్సలు వినలేడు. అయితే ఇక్కడి నుంచి వచ్చేసి తాత అమ్మమ్మని చూపిస్తా. తాతకి ఇప్పుడు కళ్ళు కనబడట్లేదు అనమాట. ఇగో అమ్మమ్మ చెల్లెలు. సో అమ్మ కూతురు, మా అమ్మ కూతురు. ఇగో ఈ అమ్మ చూడమ్మా. 1 2 3 4 జనరేషన్స్ ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ అండ్ ఇగో జెన్ ఆల్ఫా జెన్ బీటా వీళ్ళు. చూపిస్తా బొమ్మ ఆడుతున్నాడు మా అమ్మని తాతని అందరు ఉన్న ఫోటో ఉంది. సో ఇదో ఫోటో, వీళ్ళిద్దరు బొమ్మ ఆడుతున్నారు. మా అమ్మ, అత్తమ్మ, పెద్ద బొమ్మ నరేష్. రీసెంట్ గా మన వ్లాగ్ లో చూస్తుంటారు కదా, తాత అండ్ అమ్మమ్మ. వీడి పెద్దోడు, చిన్నోడు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఫోటో ఉంది అక్కడ, చెవితట్ట. సో అమ్మమ్మ వాళ్ళ నాన్న అండ్ అమ్మ, ఈయన మామ, చిన్న మామ అనమాట, సంగాయి పెట్టిన. సో నేను ఏవైతే చెప్పిన మెమరీస్ అవి ఇన్స్టెంట్ గా కెమెరా ముందు నాకు గుర్తొచ్చినవి చెప్పిన. గుర్తు రానివి, ఇంకా గుర్తున్నవి ఇంకా చాలా ఉన్నాయి, బట్ కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్పాను నేను. ఇప్పుడైతే మనం ఆడ ఒక గుడి చూసినాం కదా వచ్చేటప్పుడు, ఇప్పుడు అదే గుడి చూపిస్తారండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడు, అది టెంపుల్. అది కనిపిస్తుంది టెంపుల్. వడ్లు ఎండబోసారు అక్కడ. ఏంటంటే ఒక ఆవిడకి వాటర్ ఇచ్చి రావాలి, అక్కడ వడ్ల దగ్గర ఉన్న ఆమెకి వాటర్ ఇచ్చి రావాలి. సో వాటర్ ఇవ్వడానికి వెళ్తే చిన్నోడు ఏడ్చింది అనమాట, నేను కూడా వస్తాను. ఆ టైంలో అక్క అన్నం తినిపిద్దామని పెట్టుకుంది. అది వాడి ఫుడ్ అండ్ వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చేసాడు. ఈ ఊర్లో నేను అంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 1 year చదువుకున్నా, 8th క్లాస్. అయితే 8th క్లాస్ ఇక్కడే చదువుకున్నా. బట్ చదువుకుంది 1 year అయినా లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ క్లాస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పటికే టచ్ లో ఉంటారు. అండ్ అందులో నా సీనియర్స్ కూడా ఇంకా టచ్ లో ఉంటారు. అండ్ వచ్చినప్పుడల్లా చాలా మందిని కలుస్తూ ఉంటారు ఊర్లో. చదివింది 1 year, కానీ అప్పుడప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉండేవాడిని కదా. సో ఆ లెక్కల చాలా పరిచయాలు ఉన్నాయి. ఎక్కడ గల్లీకి ఒకరు ఉన్నట్టు. సో ఈ గల్లీలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఈ టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. సో ఈ గుట్ట మీద కూడా దశరథ్ అన్న ఫ్రెండ్ ఉంటాడు. సైడ్ కుమ్మరి నరేష్ ఆరా మన పేరు, కుమ్మరి నరేష్, ఐ థింక్ నరేష్ అటు సైడ్ ఉంటాడు, దశరథ్ ఇటు సైడ్ ఉంటాడు. సో చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు 8th క్లాస్ ఫ్రెండ్స్. అండ్ ఊర్లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ దసరాకి కూడా వచ్చేవాని కాబట్టి అక్కడ చాలా మంది కలిసేవాళ్ళు. అది ఈ సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కడ పోతావు నువ్వు? అది ఇక్కడ అంటే ట్రిప్లకు వెళ్దాం అని తిరుగుతుంటారు, కానీ ఒకప్పుడు మా ట్రిప్ అంతా ఇదే అనమాట. హాలిడేస్ వచ్చినాయా, ఫెస్టివల్స్ ఉన్నాయా, లేకపోతే సమ్మర్ హాలిడేస్, ఎనీథింగ్ హాలిడేస్ వస్తే
మా మామ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం నేను అక్క. అంటే మీ అమ్మ ఇక్కడే ఉండి చదువుకుందిరా. 5th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంది. చాలా దూరం ఉంటది అసలు. ఈ రోడ్ నుంచి ఆ నడుచుకుంటూ రావడం నడుచుకుంటూ వెళ్ళడం ఒకటే పెద్ద టాస్క్ అండ్ ఇరిటేటింగ్ గా ఉండేది. కానీ రిమైనింగ్ అంతా ఇక్కడ వచ్చిన తర్వాత ఫన్ ఉండేది. ఒకప్పుడు మొక్కజొన్నలని, చెరుకులని, తెల్ల చెరుకు తినాలంటే ఈడికి వచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా చాలా ఒక్కో సీజన్ ఒకటి ఉండేది. సో అట్లా తినేవాళ్ళం. ఇప్పుడు ఏమీ లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సో పల్లెటూరు లేదంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వడ్లు ఎండబోస్తుంటారు. సో మా వాళ్ళే ఇక్కడ ఎండబోసారు. సో వీడు ఎండబోసారు అనమాట వడ్లు ఎండబోసారు. చూసారా, మనం ఏమో సిటీలో ఉండి కొంచెం ఎండలోకి రావాలంటే భయపడతాం. కానీ అదే రైతులు 40 degrees ఉందని 50 degrees ఉందని వాళ్ళ పని ఏదో పని చేసుకొని వస్తూ ఉంటాం. ఎంత ఎండున్నా పోవాలి, వరి కొయ్యాలి, తీసుకురావాలి, ఈ ఎండలో ఎండ వేయాలి, వాటికి దున్నాలి. దున్నడం ఇదంతా బాగుంటుంది. ఎప్పుడైనా కుదిరితే చూపిస్తా, కానీ ఇప్పుడు కష్టం. సో ఏంటంటే వడ్లను పైన ఎండుతాయి అంటే కింద ఎండాయి కదా. సో వాటిని దున్నాలన్నమాట. కాళ్ళతో ఇట్లా చేసుకుంటూ వెళ్తే కింద పైకి వస్తాయి. సో అవి కూడా ఎండుతాయి అనమాట. ఎందుకు ఏమి ఏం చెప్తావు? అన్నం తిను ఫస్ట్. అమ్మకి చెప్తా పడేయమంటే చెప్పాలి అమ్మకి. మరి తిను మరి. అక్కడ తెలియగా ఇంటికి వెళ్తే అన్నం అట్లనే ఉంటదని, అట్లనే ఉంటే అమ్మ తిడుతుంది అనేసి పడేయమని చెప్తున్నాడు. అని కోపం వచ్చింది చెప్తున్నా అనేసి. అమ్మ చెప్తా అంటే మళ్ళీ తింటున్నాడు. వద్దు ఓదని చెప్పాం, ఎవరు చెప్పొద్దు. ఆశ తినేస్తాడు. టెంపుల్ వచ్చేసి శివాలయం. అండ్ ఇయర్లీ వన్స్ కదా జాతర జరుగుతుంది శివరాత్రికి. చాలా పెద్ద చేస్తారు. ఎడ్ల బండ్లు, ఒకప్పుడు ఎడ్ల బండ్లు బాగా తిరిగేటివి. ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు. అండ్ ఆ రథం ఉంటుంది, ఆ రథాన్ని తిప్పుతున్నారు. కానీ ఒకప్పుడు ఏంటంటే మొత్తం ప్రతి ఇంటింటికి ఉన్న ఎడ్ల బండి అన్ని కూడా ఆ రోజు డెకరేట్ చేసి మొత్తం ఊర్లో మొత్తం తిప్పేవాళ్ళు అనమాట. ఇట్లా వస్తున్నాయి అంటే అసలు మస్తు ఉంటుండే అది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చేయడానికి చాలా రేర్ గా కనిపిస్తుంది. ఇంకెక్కడైనా ఉండి ఉంటే మాత్రం. ఈ ఊరికి వస్తే మా ఊర్లో కూడా అంత మంది తెలియదు నాకు, కానీ ఈ ఊర్లో అయితే చాలా మంది తెలుసు నాకు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఎట్లు ఇప్పటికి కూడా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. విలేజెస్ లో కూడా తగ్గిపోయినాయి మొత్తం ఎడ్లు బర్రెలు, కానీ పర్లేదు ఇప్పుడు బర్రెలు ఉన్నాయి. ఎడ్లు చాలా రేర్. ఎడ్లు కనిపించడం అనేది చాలా రేర్. హర్ష సో వాట్ హ్యాపెన్, మార్నింగ్ మనము సేఫ్ సైడ్ అనేసి ఏదైతే స్టెప్నీ ఉందో పంచర్ చేసుకుని వెళ్ళాం కదా, ఆ పంచర్ ఏది ఇంటికి వచ్చిన తర్వాత పార్కింగ్ చేసిన తర్వాత గాలి తీసేది. స్టెప్నీ ఉంది కదా, తీసి చేంజ్ చేద్దామని వేసేసరికి 2 పంచులు ఉన్నాయి. సో ఏదైతే మార్నింగ్ పంచర్ చేసామో అది గాలి దిగిపోయింది. సో ఈ 2 టైర్లు పంచాలి. ఏం చేయాలి అర్థం కాదు. ఇక సో మళ్ళీ సురేష్ అన్న అంటే ఓనర్, ఆయన వెహికల్ తీసుకొని వచ్చా. సో ఇప్పుడు 2 టైర్లు పంచర్ చేపిస్తున్నాం. సో యాక్చువల్లీ ఏంటంటే టైర్స్ లైఫ్ అయిపోయింది. సో విన్నో బట్ మార్నింగ్ నేను బయలుదేరిన టైం బాగుంది అనుకుంటా. అసలు ఏ ప్రాబ్లం లేకుండా వచ్చిన తర్వాత కారు పార్కింగ్ చేస్తానో లేదా గాలి దిగిపోయింది. సో అది అదృష్టమా ఇంకా తెలియదు, కానీ ఆ వీడియో క్లిప్ కూడా చూపిస్తాను.